తల్లి ఏమంటుంది తెలుసా అన్న, ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన చిట్ట చివరి చూపు కూడా చూపించలేని దౌర్భాగ్య పరిస్థితి అన్న బీఆర్ఎస్ ఉన్నది. ఆమెకు 2 రేషన్ కార్డులు, 2 ఓటర్ ఐడి కార్డులే అన్న, 2 అఫిడవిట్లు పెట్టిందన్న. ఇది మాట్లాడితే పైసలు మొత్తము బీఆర్ఎస్ దృష్టి అంతా, కేసీఆర్ కొడుకు దృష్టి అంతా మాగంటి గోపీనాథ్ పైసల మీద దృష్టి. పైసలు కావాలి. అరే మీరు గెలవక ముందే డాక్యుమెంట్లు మార్చిన వాళ్ళు, మీరు గెలిచినాక మీ డాక్యుమెంట్ ఉంచుతారా వాళ్ళు? మీ డాక్యుమెంట్ కూడా మొత్తం మార్చి మీ ఆస్తి పాస్తులు మొత్తం కేసీఆర్ కొడుకు దొబ్బిపోతాడు. మాగంటి గోపీనాథ్ ఆస్తులు గట్టిగా దొబ్బిపోవడానికి ప్రయత్నం చేశాడు. నేను ఇది మాట్లాడితే ముఖ్యమంత్రి సాబ్ ఏమంటాడంటే, బండి సంజయ్ నువ్వు వచ్చి కంప్లైంట్ నేను యాక్షన్ తీసుకుంటాడట. నేను పోయి కంప్లైంట్ ఇయ్యానట. నేను పోయి కంప్లైంట్ ఇస్తానే. నువ్వు ముఖ్యమంత్రివి, నీకు విజిలెన్స్ ఉంటుంది, నీ కింద పోలీసు వాళ్ళు ఉంటారు. పోయి గొర్ర గుంజుకొచ్చి వాడిని లోపలేసి ఈ పంత మల చంపకనట బండి సంజయ్ కంప్లైంట్ నేను యాక్షన్ తీసుకుంటానట. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి సాబ్ నెల క్రితమే మాగంటి గోపీనాథ్ కొడుకు పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కావాలంటే ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయడానికి పంపించిన. ఇప్పుడు చూపట్టుకో, నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే దాని మీద విచారణ జరుపు. ఎవరు భార్య, ఆస్తి ఎవరికి రావాలి? మాగంటి గోపీనాథ్ ఆస్తులు ఏడిపోయినాయి, ఎవడు దొబ్బిపోదామని చూస్తుర్రు. ఒక్కసారి విషయాన్ని బయటపెట్టు. కేటీఆర్ అంటాడట 6 నెలల లేదు ఇప్పుడే వచ్చిందా? నీ మాజీ మంత్రి ఆ పిల్లాన్ని ఫోన్ చేసి, రే నువ్వు అమెరికా నుంచి తెలంగాణకి వస్తే నేను చంపేస్తా అని పేరిచ్చిరన్న. వాళ్ళ భార్య చెన్నైలుంటే నువ్వు తెలంగాణకి వస్తే నేను చంపేస్తామని చెప్పి పేరిస్తే 6 నెలల నుంచి భయం బతుకుల మధ్య నిన్న వచ్చి అరే భార్య కాదంటే రేపు మన ఇంట్లో సమస్య ఎట్టుంటుందన్న. ఇవాళ అందుకే ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జుబ్లీస్ వైపు చూస్తున్నారు. జుబ్లీస్ లో ఏం జరగబోతున్నది? జుబ్లీస్ లో హిందువులు ఎట్లా మారబోతున్నారు? ఎన్నికల వాతావరణం మారిపోయిందన్నా, 5 రోజుల నుంచి మొత్తం మారిపోయిందన్నా, సర్వేలు మొత్తం తారుమారైపోయినా. ఈ జుబ్లీస్ లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అని చెప్పి ఇలా ప్రజలు కోడే కూర్చున్నా. పార్కులకు పోయినా ఎస్ నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా, పప్పులకు పోయినా ఎస్ నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా, గుళ్ళోకి పోయినా ఎస్ నేను బీజేపీకి ఓటేస్తా, ఇంట్లోకి పోయినా కూడా ఎస్ బీజేపీకి నేను ఓటేస్తా అని చెప్పి పట్టురన్నా. నేను మొల్దారం కట్టుకున్నా నా బీజేపీ ఓటేస్తా, నేను పొట్టు పెట్టుకున్నా నా బీజేపీ ఓటేస్తా, నేను గాజులు వేసుకున్నా నా బీజేపీ ఓటేస్తా. ఈ పోటీ ఎవరికి తెలుసా అన్న? ఐఎంసీ వర్సెస్ బీజేపీ. ఐఎంసీ అంటే ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయిందన్న రేవంత్ రెడ్డి మార్చేసిండన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేరే మార్చేసిండన్నా. ఐఎంసీ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రేపంచి 4 రోజులు తిరుగులన్నా ఈ జోష్, ఈ హోష్, ఈ ఉత్సాహం, ఈ ఆవేశం, ఈ ఆలోచన ఈ 3 రోజుల్లో ఈ జుబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్ల నిర్ణయం తారుమారు కావాలి. వారు 1 సైడ్ లెక్కలే. ఇక్కడ హిందువులు గెలవాలి. ఆలోచించండి. హిందువులు ఇంకా నీ బాధ్యం, నీ కాళ్ళు మొక్క, నీ దయ నా మీద ఉంచు అని చెప్పి బాంఛన్ భక్తులు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బతకాలా? నేను హిందువులపై అని తలెత్తుకొని గర్వంగా గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి జుబ్లీస్ లో రావాలా? జుబ్లీస్ ఓటర్ మహాశాలని నేను చూడలేనన్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా హిందూ ముస్లిం మధ్య పోటీ అని. హిందువులు ఓడిపోతారంటున్నా. ఈ జుబ్లీస్ లో హిందువులకు దమ్ము లేదట, పౌరుషం లేదట, హిందువులు కాదట, రేషం లేదట, రోషం లేదట, హిందువులు ఓటు బ్యాంక్ మారాలట. అందుకే సవాల్ చేస్తున్నా, ఈ జుబ్లీస్ లో నిజమైన హిందువులైతే
మీరు హిందూ పుట్టుక ఉంటే మేము హిందువులమని సగర్వంగా మీరు భావిస్తే ఈ ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తిరిగండి రేపంచి గల్లీ గల్లీలా మీరు ఓటేయాలన్నా. అందుకే ఇవాళ టీవీలు చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా, నా ఆంధ్ర ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీకు ఈ జూబ్లీస్ లో బంధువులున్నా, మీ స్నేహితులున్నా ఒక్కసారి ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పండి. వారు వంచనక హిందువులు గెలవాలని చెప్పండి. మీరందరూ కూడా మీరు ఓట్లు వేయడంతో పాటు మీ బంధువుల ఓట్లు వేయించండి, మీ స్నేహితుల ఓట్లు వేయించండి. ఓట్లు గంప గుర్తగా ఒక్కదికే ఓటేయండి. ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం ఎట్లా రాదో చూస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన వికసిత్ తెలంగాణ రాష్ట్రంగా ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాం. అరే దీపక్ రెడ్డిని గెలిపిస్తే మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర కూర్చుంటారన్న. సార్ బై ఎలక్షన్స్ లో హిందువులందరూ ఒక్కటేరు. ఈ జూబ్లీస్ కు నిధులు ఎక్కువేయండి సార్, ఈ జూబ్లీస్ కు నిధులు ఎక్కువేయండి సార్. ఇప్పటికే నిధులు మనే అన్న, బస్తీ దవాఖాన నిధులు మనే, రేషన్ బియ్యం పైసలు మనే, రైల్వే నిధుల పైసలు మనే, నేషనల్ హైవేస్ మనే, హైదరాబాద్ లో జరిగే ప్రతి అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పైసలు లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిన ముఖ్యమంత్రి గారు వారి అభివృద్ధి కోసమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అందుకే ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో కొట్టాలంటే మీరు వన్ సైడ్ లెక్క ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన దీపక్ రెడ్డి గెలిపాడు. దీపక్ రెడ్డి వస్తోడేం కాదన్న, డేంజర్ అన్న బాగా. ఆ అసెంబ్లీలో ఇప్పుడు మా శంకర్ ఉన్నాడు, శాసన మండలి మా అన్న గుప్తా ఉన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచిండనుకో దీపక్ రెడ్డి మైకోటి పట్టుకొని చంపుతాడు. నేను తయారు చేస్తానట్లా పక్క వేస్తారు కదా. ఇలా జనసేన కూడా మన మధ్య చెప్తుందన్న, ఆ జనసేన కూడా డేంజర్ బాగా. జనసేన వాళ్ళు తక్కువ రోజు 100 ఫోన్ చేస్తారు. ఓటు వేస్తారు కదా. పవన్ కళ్యాణ్ హీరో కదా, మీరంతా హీరోలు కదా. పక్క సనాతన ధర్మం కోసం పనిచేయరన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఊకే చెప్తున్నా అనుకోకండి అన్న. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు. నేను వాస్తవాలు చెప్తున్నా, పరిస్థితులు బాగలేవు. మన రాజ్యం రావాలంటే ఈ జూబ్లీస్ లో మనం గెలవాలి. దుబ్బాకలో గెలిస్తే ఫుల్ జోష్ నడిచింది, హుజాబాద్ లో గెలిస్తే ఇంకా జోష్ నడిచింది. అరే హైదరాబాద్ లో భాగ్యనగర్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మార్చితే ఇలా 48 కార్పొరేటర్లు మనం గెలిచినాం. ఇలా జూబ్లీస్ లో గెలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, గెలిపి తీస్తాం. అందరూ హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యంగా ముందు పోతున్నాం. కాబట్టి మీరు భారీ మెజార్టీతో ఈ జూబ్లీస్ లో దీపక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి. ఇంట్లో పడుకోండి అంటారు. ఇంట్లో అనుకుంటారు ఏంది, ఏం చేస్తారా రేపని చెప్పి ఏం చేస్తారు? ఇంకెన్ని రోజులు ఏం చేస్తారు? 4 రోజులు ఏం ఏ గుర్తు మనది? ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు అన్న ఒక్కొక్కరు కనీసం 500 ఓట్లు వేస్తారా? జనసేన పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి అంతా మనమే అన్న. ఆయన కూడా సనాతన కోసం పనిచేస్తున్నాడు, అవునా కదా? భారత్ మాతాకి అన్న టైపాస్ చేయకూడన్నా. ఇవాళ మాట్లాడినా చప్పట్లు కొట్టి అబ్బా మస్తు మాట్లాడిన బండి సంజయ్ అన్న పోయి సోషల్ మీడియా పెట్టడం కాదన్న. సోషల్ మీడియా ద్వారా ఈ 4 రోజుల్లో ఎన్నికల వాతావరణం అంతా మారిపోవాలి. అవన్నీ డూమ్సరోనేనా? ఈ ట్విట్టర్ టిల్లో అంటాడు ఆంధ్రలో ఒక ఏజెన్సీకి ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వే చేస్తాడు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వేలు చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు 3 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వే చేస్తున్నాడు. మనకి ఏం సర్వే లేవన్నా, ప్రజలే
ఇలా వాళ్ళ ఆలోచన ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, బీఆర్ఎస్ ఓడగొట్టాం, కాంగ్రెస్ ఓడగొట్టాం, మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పి అనుకుంటారు. కాబట్టి అందరూ కూడా వారు వంచనక ఓటేయండి. ఇలా 14వ తారీఖు జరిగే ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి. మీరందరూ గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ధైర్యంగా వచ్చు కదా. ఓచా